సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం తైత్రీయ ఉపనిషత్తులో మొదటి అనువాకంలో ఉన్నాం. ఇందులో బ్రహ్మ యొక్క స్వరూప లక్షణము, తటస్థ లక్షణం గురించి చెప్పుకున్నాం క్రితం క్లాస్లో. స్వరూప లక్షణం అంటే స్వాభావికంగా సహజ సిద్ధంగా ఉండేటటువంటి లక్షణము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం అనేది తాత్కాలికమైనటువంటి లక్షణం. జగత్కారణం బ్రహ్మ అనేది తాత్కాలికమైనటువంటి లక్షణం. దీన్ని తటస్థ లక్షణం అంటారు. ఈ తటస్థ లక్షణం ద్వారా మనం బ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్వరూప లక్షణ వివరణ అయిపోయింది. ఇప్పుడు తటస్థ లక్షణ వివరణ. బ్రహ్మ జగత్కారణం. జగత్కారణం అంటే జగత్ అంతా కూడా మిథ్య. కాబట్టి మిథ్యా కార్యానికి కారణత్వం కూడా మిథ్యగానే ఉంటుంది. అందుకని జగత్కారణం బ్రహ్మ అనేటటువంటి నిర్వచనాన్ని తటస్థ లక్షణము అంటారు. ఇది ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత నుంచి మొదలవుతుంది. దీన్ని సృష్టి ప్రకరణం అని కూడా అంటాం. తస్మాత్, ఆ బ్రహ్మ నుంచి, ఏ బ్రహ్మ అయితే మనం ఇంతకుముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అనుకున్నామో, స్వరూప లక్షణం ద్వారా అర్థం చేసుకున్నామో, అదే బ్రహ్మ. ఏ తస్మాద్, ఆ బ్రహ్మ అది సాక్షి చైతన్యము. ఆ సాక్షి చైతన్యమైనటువంటి ఆత్మ నుంచి ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది. ఈ ఆకాశానికి శబ్దగుణం ఒక్కటే ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ ఆకాశం ఉంటే, ఆకాశం కన్నా కూడా సూక్ష్మంగా ఆ బ్రహ్మ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం తెలుసుకోవడమే కష్టం, దీనికన్నా సూక్ష్మంగా బ్రహ్మ ఉంది. అందుకని బ్రహ్మ నిర్గుణం. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తదారసం నిత్యం అగంధవచ్చయత్ అని చెప్పుకుంటాం. ఈ బ్రహ్మ మన జ్ఞానేంద్రియాలకి అందే విషయం కాదు. ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయువుకు రెండు గుణాలు, శబ్దం స్పర్శ. వాయుతత్వం నుంచి అగ్ని పుట్టింది. అగ్నికి మూడు గుణాలు ఉన్నాయి, శబ్దం స్పర్శ రూపం. అగ్ని నుంచి జలతత్వం పుట్టింది. దీనికి రుచి కూడా కలిసింది. అంటే శబ్దము స్పర్శ రూపము రసము. ఇంకా పృథివీ, నీటి నుంచి పృథివీ పుట్టింది. ఈ పృథివీ, దీనికి 5 లక్షణాలు ఉన్నాయి. శబ్దము స్పర్శ రూపము రసము గంధము. ఈ విధంగా పంచభూత సృష్టి ఏర్పడింది. సూక్ష్మమైన పంచభూతాల నుంచి పంచీకరణం జరిగి స్థూలమైనటువంటి పంచభూతాలు వచ్చాయి. సూక్ష్మమైన పంచభూతాల నుంచి స్థూల పంచభూతాలు వస్తే, ఆ స్థూల పంచభూతాల నుంచి స్థూల పాంచభౌతికమైనటువంటి ప్రపంచం వచ్చింది. ఈ జగత్తంతా ఏర్పడింది. అటువంటి పృథివీ నుంచి పృథివ్యా ఓషధయ అంటుంది ఉపనిషత్తు. అంటే ఇటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ పృథివీ నుంచి ఓషధులు పుట్టాయి. ఓషధులు అంటే వృక్ష సముదాయం. ఓషధిభ్యో అన్నం. ఈ వృక్ష సముదాయం నుంచి అన్నం ఉత్పత్తి అయింది. దీని నుంచి మనకి ఒకటి బాగా స్పష్టంగా తెలుస్తోందంటారు పూజ్య గురుదేవులు. ఉపనిషత్తు ప్రకారం ఆహారం అంటే శాకాహారమే. అందువల్ల మనిషి శాకాహారం తీసుకుంటే మంచిది అంటారు. అన్నాత్ పురుష, అన్నం నుంచి పురుషుడు పుట్టాడు. పురుషుడు అనగానే అనేక అర్థాలు వస్తాయి. పురుషుడు ప్రకృతి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం గీతలో, ఆ పురుషుడు కాదు ఇక్కడ. అన్నాత్ పురుష అంటే జీవుడు ఉత్పన్నమయ్యాడు. ఇక్కడ పురుషుడు అంటే స్థూల శరీరము అని అర్థం. సవాయేష పురుష అన్నరసమయ. ఇక్కడ పురుషుడు అంటే అన్నరసం అని
ఉపనిషత్తు చెప్తోంది. ఈ శరీరం అన్నంతో పుట్టింది. అన్నంతో ఎలా పుడుతుంది శరీరం అంటే, అన్నం పురుష శరీరంలోకి వెళ్ళి అక్కడ పురుష బీజం అయినటువంటి శుక్రంగా రూపుదిద్దుకుంటుంది. అదే అన్నం స్త్రీ శరీరంలో ప్రవేశించి శోణితంగా రూపుదిద్దుకుంటుంది. స్త్రీ పురుషుల సంయోగం సమయంలో శుక్రరూప అన్నరసము, శోణిత రూప అన్నరసము సంయోగం చెంది కొత్త శరీరం ఏర్పడడానికి తోడ్పడతాయి. అంటే శిశువు శరీరం ఈ రెండు అన్నరసాల ఉత్పత్తి, మయహ కలిగి ఉండడం అని అర్థం. అందువల్ల మనిషి శరీరాన్ని అన్నరసమయ అంటే అన్నరసం నుంచి ఉత్పత్తి చెందినటువంటి శరీరం అంటోంది ఉపనిషత్తు. ఈ విధంగా పంచభూతాల సృష్టి, పాంచభౌతిక శరీరాల సృష్టి చూసాం. ఇవి మాత్రమే సృష్టించబడలేదు, ఇంకా ఎన్నో సృష్టించబడ్డాయి. కానీ మనకి ఎంత అవసరమో అంతవరకే ఉపనిషత్తు చెప్తోంది. ఈ వాక్యం నుంచి మనం ఒక ఉపసిద్ధాంతాన్ని స్వీకరించవచ్చు. బ్రహ్మ సత్యం అనే విషయాన్ని తెలుసుకుందాం. కారణం కార్యమంతటా ఉంటుందని చెప్పచ్చు. ఎలాగా? బంగారం ఆభరణం అంతటా ఉంటుంది. ఆభరణం పైన, ఆభరణం కింద, ఆభరణం లోపల, ఆభరణం అంతా కూడా బంగారమే. అలాగే మట్టి కుండ అంతటా ఉంటుంది. అందుకని కార్యాన్ని చూస్తే కారణాన్ని చూడకుండా ఉండలేవు. ఉదాహరణకు ఒక ఆభరణాన్ని చూస్తున్నామంటే బంగారాన్ని చూడకనే చూసినట్టు అన్నమాట. ఆ మాట వేస్తే కారణం కార్యమంతటా ఉంటుందనే ప్రాథమిక విషయం మనకి బాగానే తెలుసు. దయానంద సరస్వతి చాలా హాస్యంగా చెప్తూ ఉంటారు. మనకి ఏదైనా ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే టచ్ వుడ్ అని తను కూర్చున్న కుర్చీ చెక్కను వెంటనే పట్టుకుంటాడు. అంటే ఏమిటి? కుర్చీ అంతటా చెక్క ఉందని అర్థం. కుర్చీ అంతా చెక్క ఉందని తెలిసినట్టే కదా. అందువల్ల బ్రహ్మ కారణం కాబట్టి, మొత్తం జగత్తు కార్యం కాబట్టి, కార్యప్రపంచాన్ని మనం ఆస్వాదిస్తున్నాము అంటే దానిలో అంతర్లీనంగా ఉన్న కారణ బ్రహ్మను కూడా ఆస్వాదించాలి. ఈ జగత్ అంతటా అంతర్లీనంగా ఉన్నది ఏమిటో విశ్లేషిద్దాం. పంచదశలో విద్యారణుల వారు ఈ అంశంతో మొదలు పెడతారు. అంతర్లీనంగా ఒకటే వస్తువు ఉంది. ఫ్యాన్ ఉంది, పుస్తకం ఉంది, బల్ల ఉంది, చెట్టు ఉంది. ఇట్లా ఈ వాక్యాలకి సమానంగా ఉండేటటువంటి ఉంది 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 అనేదే శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ వస్తువులు మారిపోతున్నాయి కానీ ఉంది మాత్రం స్థిరంగా ఉంటుంది. ఉంది అంటే ఉనికి. ఈ ఉనికి అనేది సమానంగా ఉంది కాబట్టి ఇదే సత్యము. ఈ జగత్ అంతా కూడా ఉనికి రూపంలో, ఆత్యంతికమైనటువంటి ఉనికి రూపంలో ఆ బ్రహ్మ ఉన్నాడు. కారణం కార్యే సత్తారూపేణ ప్రతీయతే. కార్యం అంతటా కారణం ఉనికి రూపంలో ఉందని ఎలా చెప్పగలము? ఆభరణం అంతటా బంగారం ఉంటుందంటున్నాం కదా. ఆభరణం నుంచి బంగారాన్ని విడిగా తీసి చూడండి, ఆభరణానికి ఉనికే లేదు. అలాగే కుర్చీ నుంచి చెక్క తీసి చూడండి, కుర్చీకి ఉనికే లేదు. కుండ నుంచి మట్టిని తీసి చూడండి, కుండకి విడిగా ఉనికే లేదు. అందువల్ల కారణమే కార్యానికి ఉనికినిస్తోంది. ఆ విధంగా బ్రహ్మను ఈ జగత్తంతా నిండి ఉన్నట్టుగా చూడాలి. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. ఈ బ్రహ్మ వల్లే ఈ వస్తువులకు ఉనికి ఏర్పడుతుంది. అందువల్ల బ్రహ్మ యొక్క అద్భుతమైనటువంటి నిర్వచనం ఈ విధంగా మనం చూడొచ్చు. కార్యమంతటా ఉనికి రూపంలో ఉన్నది. అందుకని కారణం బ్రహ్మ సత్యము. సత్యం అంటే శుద్ధ సత్, శుద్ధ ఉనికి. కారణత్వాత్ బ్రహ్మ సత్యం. కారణంగా ఈ బ్రహ్మ సత్యము. బ్రహ్మ జ్ఞానం అంటే వస్తువు యొక్క ఎరుక. ఎరుక లేకపోతే వస్తువు యొక్క ఉనికి గురించి మనం మాట్లాడలేం. ఇగో నా చేతిలో ఉండేటటువంటి ఈ గ్లాసు నాకు
ఉనికి తెలుస్తోంది. ఉనికి ఎప్పుడు తెలుస్తోంది? ఇది గ్లాసు అనేటటువంటి ఎరుక ఉంటేనే ఉనికి తెలుస్తుంది. కాబట్టి ఉనికి గురించి నేను చెప్పాను అంటే ఎరుక గురించి కూడా చెప్పినట్టే. గ్లాసు ఉనికి అంటే గ్లాసు ఎరుక కూడా దాంట్లో ఉంది. కాబట్టి కుండ ఉనికి గురించి చెప్తే కుండ జ్ఞానం అన్నట్టు, మనిషి ఉనికి గురించి చెప్తే మనిషి జ్ఞానం అన్నట్టు, శుద్ధ సత్యం గురించి చెప్తే శుద్ధ జ్ఞానం అన్నట్టు. ఆ విధంగా సత్యం జ్ఞానాన్ని సూచిస్తుంది. సత్యం గురించి తెలిస్తే అంటే ఉనికి గురించి తెలిస్తే ఎరుక గురించి కూడా తెలిసినట్టే. ఇంకా అనంతం చూద్దాం. బ్రహ్మ సత్యం, బ్రహ్మ జ్ఞానం, ఈ రెండు పదాలు అయ్యాయి. బ్రహ్మ అనంతం ఎలా అయ్యాడో చూద్దాం. ఆభరణం బంగారానికి భిన్నంగా లేదని చూసాం. ఒకవేళ భిన్నంగా ఉంటే ఆభరణాన్ని బంగారం నుంచి విడదీయగలుగుతాం. బంగారం కొత్త రూపు దిద్దుకుందంటే దానికి ఆభరణం అనే పేరు వస్తుంది. కొత్త రూపు, కొత్త నామం తెచ్చుకుని అది ఆభరణంగా మెలుగుతుంది. అంటే కార్యానికి విడిగా కారణం లేకుండా ఉనికి లేదు. కార్యానికి ఉన్నది కేవలం నామరూపాలు మాత్రమే. ఇంకో విధంగా చెప్పాలంటే కారణం మాత్రమే వస్తువు లేదా పదార్థము, కార్యం మాత్రం కాదు. వాచారంభణం వికారో నామధేయం. ఒక వస్తువు కొత్తగా రూపుదిద్దుకుంది అంటే ఆ వస్తువుకు వాక్కు ఒక కొత్త పేరునిస్తుంది. అందువల్ల జగత్తు అంటే కొత్తగా పుట్టినటువంటి వస్తువు కాదు, కొత్తగా వచ్చిన నామరూపాలు మాత్రమే. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా పదార్థం కొత్తగా పుట్టదు, నాశనం అవదు అని నేర్చుకుంటాం. అదేవిధంగా జగత్తు కొత్తగా పుట్టదు, కొత్తగా నాశనం కాదు. జగత్తు అవ్యక్తం నుంచి వ్యక్తమైనప్పుడు సృష్టి జరిగింది అంటాం. అలాగే వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రళయం అంటాం. అందువల్ల సృష్టి అంటే ఉన్న పదార్థానికి నామరూపాలు మాత్రమే. ఆ పదార్థం ఏమిటి? అదే బ్రహ్మ. అంటే బ్రహ్మకి నామరూపాలు జత చేరిస్తే అదే జగత్. బ్రహ్మ ప్లస్ నామరూపాలు ఈజ్ ఈక్వల్ టు జగత్. అంటే జగత్తు నుంచి నామరూపాలు విడదీస్తే, నామరూపాలు లేకుండా జగత్తును చూడగలిగితే అదే బ్రహ్మ. అందుకని ఈ బ్రహ్మ జగత్తంతటా కూడా ఉనికి రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఇది తప్పితే మరొకటి లేదు. పదార్థంగా ఇది ఒక్కటే ఉంది, యథార్థంగా కూడా ఇది ఒక్కటే ఉంది. అద్వితీయస్య వస్తునః అభావాత్ బ్రహ్మణః అద్వితీయత్వాత్ బ్రహ్మ అనంతం భవతి. ఈ విధంగా మనం తటస్థ కాలంలో కూడా బ్రహ్మ ఎలాగ సత్యము, ఎలాగ జ్ఞానము, ఎలాగ అనంతము అనే విషయం తెలుసుకున్నాం. ఈ విధంగా సృష్టి ప్రక్రియ ద్వారా మళ్ళీ బ్రహ్మ సత్యము, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ అనంతము అని నిరూపించడం జరిగింది. కథం తస్య వేదనం, ఆ బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అంటే వృత్తి భాగంగా మనం తెలుసుకోవాలంటే యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఇదిగో మీ హృదయ గుహలో ఉన్నాడు అంటోంది. ఈ హృదయ గుహ అనేసరికి శరీరంలోకి ప్రవేశించి మనం అన్వేషణ చేయాలి. ప్రవేశించి అంటే మానసికంగా, బుద్ధిపరంగా. బ్రహ్మను హృదయాకాశంలో సాక్షి చైతన్యంగా తెలుసుకోవాలి అని వృత్తి భాగంలో చూసాం. బ్రహ్మ సర్వవ్యాపకమైనా కూడా బ్రహ్మను గుర్తించగలిగేది మన మనస్సులోనే. మనస్సులో వచ్చిపోయే ఆలోచనల రూపంలో కాదు, వచ్చిపోయే ఆలోచనలను రాకపోకలు లేకుండా, తను మారకుండా సాక్షిగా చూసే చైతన్యమే బ్రహ్మ. ఒక ఆలోచన వచ్చి ఇంకొక ఆలోచన వచ్చేలోపు మధ్యలో శూన్యం ఉంటే దాన్ని కూడా సాక్షిగా చూస్తుంది ఆత్మ. అంటే ఆలోచనలు ఉన్నా ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా చూసేదే బ్రహ్మ. సాక్షి చైతన్య రూప అహం బ్రహ్మాస్మి. రెండో ప్రశ్న, కథం తస్య వేదనం, ఈ బ్రహ్మం తెలుసుకోవడం ఎలాగా? ఈ బ్రహ్మం తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఉపనిషత్తు ప్రవేశపెడుతోంది. దాన్ని పంచకోశ వివేక ప్రక్రియ అంటారు. తైత్రీయోపనిషత్తు ఈ పంచకోశ వివేక ప్రక్రియ వల్ల
చాలా ప్రసిద్ధిగా చెప్పబడుతుంది. ఈ ప్రక్రియ 1 నుంచి 5 అనువాకాల్లో చూస్తూ ఉంటాం. బ్రహ్మను ఒక వస్తువుగా మనం చూడలేం. బ్రహ్మను ఒక పద్ధతిలోనే మనం తెలుసుకోవాలి. అది అహం బ్రహ్మ అస్మి అనే జ్ఞానం ద్వారా. కాకపోతే ఆ అహం ఏంటో సరిగ్గా తెలుసుకోవాలి. కార్యకరణ సంఘాతమైన నేను కాదు, సాక్షి చైతన్యమైన నేను ఆ బ్రహ్మను అని తెలుసుకోవాలి. అత్యంత స్థూలమైన శరీరం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన సాక్షి చైతన్యానికి ప్రయాణం చేయాలి. సాక్షి చైతన్యమైన నేను ఆ బ్రహ్మను తెలుసుకోవాలి. సాక్షి చైతన్య రూప అహం బ్రహ్మ అస్మి. ఈ సాక్షి చైతన్యం సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఇది శరీరంలో ఒక భాగం కానీ, దాని లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి చెందింది కానీ కాదు. అది శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణాలకి అది అందదు. శబ్ద స్పర్శ రూపరస గంధాలకు ఈ సాక్షి చైతన్యం అందదు. మన ప్రయాణం అత్యంత స్థూలమైనటువంటి శరీరం నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మకు సాగాలి. ఈ ప్రయాణం ఒక్క గంతుతోటి అయిపోదు. దాన్ని నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శోధించాలి. అంటే ఇది 5 మెట్లున్నటువంటి ఒక స్టేజ్ మీదకి ఎక్కాలంటే కింద నుంచి ఒక్క గంతుతోటి ఆ స్టేజ్ మీదకి వెళ్ళలేం. ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళాలి. ఇదే మాదిరిగా ఇక్కడ ఈ ప్రక్రియ జరుగుతోంది. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్తున్నాం. దీన్ని అరుంధతి న్యాయము అని కూడా అంటారు. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడాన్ని అరుంధతి న్యాయం అంటారు శాస్త్రంలో. సప్తఋషి మండలం అని నక్షత్ర కూటమి ఉంది. ఈ నక్షత్ర కూటమిలో 7 నక్షత్రాలు ఉంటాయి. భృగు, వశిష్ట, అంగిరస, అత్రి, పులస్య, పులహ, క్రతు. ఇది ఒక గాలిపటం ఆకారంలో ఉంటుంది. వివాహ సందర్భంలో వివాహం అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆరుబయటికి తీసుకెళ్లి రాత్రి సమయంలో ఈ సప్తఋషి మండలాన్ని చూపిస్తాడు. అది స్థూలంగా గాలిపటం ఆకారంలో ఉంటుంది కాబట్టి గుర్తించడం చాలా సులభంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ తోక భాగాన్ని చూపిస్తూ 3 నక్షత్రాన్ని చూడమంటాడు. ఆ 3 నక్షత్రాల్లో మధ్య నక్షత్రమైనటువంటి వశిష్ఠ నక్షత్రాన్ని చూడమంటాడు. ఆ తర్వాత ఆ నక్షత్రాన్ని జాగ్రత్తగా చూసినట్టయితే దాని పక్కనే మిణుకు మిణుకుమంటూ చిన్న నక్షత్రం వెలుగుతూ ఉంటుంది. అదే అరుంధతి. వశిష్ఠ అరుంధతి జంట నక్షత్రాలు. ఈ విధంగా స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళడాన్ని అరుంధతి న్యాయము అంటారు. ఇక్కడ మనం ఈ అరుంధతి న్యాయం ద్వారా ఈ పంచకోశ వివేకాన్ని చేయబోతున్నాం. ముందు స్థూలమైనటువంటి అన్నమయ కోశం నుంచి మొదలుపెట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ ఆత్మ దాకా మన ప్రయాణం సాగించాలి. ఇది పంచకోశ వివేకం. పంచకోశాలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. వీటిని 3 శరీరాలుగా కూడా చెప్తాం. అన్నమయ కోశం అంటే స్థూల శరీరం. సూక్ష్మ శరీరాన్ని 3 కోశాలుగా విభజన చేస్తారు. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము. ఈ 3 కలిపి సూక్ష్మ శరీరం అవుతుంది. ఇంకా కారణ శరీరాన్ని ఆనందమయ కోశం అంటారు. ఇంకా ఇవి కోశపరంగా మనం చూసినట్టయితే అన్నమయ కోశం ఇదిగో మనకి బాహ్యంగా కనిపించేటటువంటి ఈ శరీరం. ఎనాటమీ అంటారు మెడికల్ సైన్స్లో. ఇది ఈ శరీరం లోపల ఉండేటటువంటి అంతర్భాగాలు, గుండె, రక్తనాళాలు, ఈ బాహ్యంగా కనిపించేటటువంటి బాహ్యంగా లభ్యమయ్యేటటువంటి శరీరం అంతా కూడా అన్నమయ కోశము. ఇంకా ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు. మనోమయ కోశం
పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. మనస్సు అన్నప్పుడు చిత్తము అహంకారంతో కలిపినటువంటి మనస్సు. ఇది మనోమయ కోశం. విజ్ఞానమయ కోశము పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ బుద్ధి, చిత్తము అంతఃకరణతో కలిపినటువంటి బుద్ధి. ఇంకా ఆనందమయ కోశము, ఇది కేవలం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అవిద్య అనేటటువంటి పదార్థంతో చేయబడింది. దీన్ని ఆనందమయ కోశం అంటారు. ఇదే కారణ శరీరము. ఈ అవగాహనతో మనం ముందుకు వెళ్దాం. తస్యేదమేవ శిరః అయం దక్షిణ పక్షః అయం ఉత్తర పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. మొట్టమొదటి మెట్టుకి వెళుతున్నాం. అన్నమయమే ఆత్మ అంటుంది ఉపనిషత్తు. అంటే ఈ శోధన చేసేటప్పుడు మొదటి మెట్టు మీద ఉన్నాం, అన్నమయ కోశంలో ఉన్నాం. అన్నమయ కోశం అనేది ఒక మెట్టుగా మనం ఊహించుకుని ఆ మెట్టు మీద ప్రవేశించాం. ఇదే ఆత్మ అన్నట్టుగా మనం వ్యవహారం చేస్తాం. తర్వాత ఇది ఆత్మ కాదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత పై మెట్టుకి ప్రవేశిస్తాం. అంటే దీనికన్నా సూక్ష్మంగా, దీనికన్నా అంతరంగా మరొకటి ఉంది అని తెలిసినప్పుడు ఇది కేవలం కోశమే అంటూ దీన్ని తోసిపుచ్చి, ఇది అనాత్మగా తోసిపుచ్చి ఆత్మ కోసం ఇంకా ముందుకు వెళ్ళి ముందు కోశంలోకి ప్రవేశిస్తాం. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయము. ఎలాగైతే మనం అరుంధతి నక్షత్రాన్ని గమనించామో, స్థూల నుంచి సూక్ష్మానికి వెళ్ళామో అదే మాదిరిగా తస్య అంటే అన్నమయ ఆత్మ. ఇక్కడ అన్నమయ కోశం కాదు. ఇది మనకు బాగానే అర్థమవుతుంది. నేను శరీరాన్ని అనుకోవడం వల్లే ఈ జాగ్రత్త అవస్థలో ఈ శరీరంతో వ్యవహారం నడపగలుగుతున్నాను. స్థూల శరీరానికి అనేక అంగాలు ఉన్నాయి, కానీ ఉపనిషత్తు 5 భాగాలు మాత్రమే ఇక్కడ పేర్కొంటోంది. ఇదమేవ శిరః అంటే ఈ భుజాల పైన ఉన్నది, ఇదిగో ఇది తల అంటోంది. అయం దక్షిణ పక్షః ఈ కుడి చెయ్యి, కుడి రెక్క అంటోంది. కుడి చెయ్యి ఇదిగో ఇది అని చూపిస్తోంది. అయం ఉత్తర పక్షః ఇదిగో ఇది ఎడమి చెయ్యి, ఎడమ రెక్క. అయం ఉత్తర పక్షః ఇది ఎడమ రెక్క, ఎడమ చెయ్యి. అంటే ఒక పక్షిని ఇక్కడ వర్ణిస్తున్నట్టుగా ఉంది. అయం ఆత్మ ఇదిగో ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ భాగము, అంటే ఈ మెడ కింద నుంచి ఈ బొడ్డు వరకు ఉండేటటువంటి భాగాన్ని ఆత్మ అంటుంది. అన్నమయ ఆత్మ. ఇదం పుచ్చం ప్రతిష్ఠ. ఇదం అంటే ఇది. ఈ బొడ్డు కింద ఉన్నటువంటి దేహ భాగం, కాళ్ళు, ఈ శరీర భాగం అంతా కూడా తోక అంటుంది. పుచ్చం అంటే తోక అని. అంటే ఇక్కడ స్థిరంగా నిలబెట్టేది అని అర్థం తీసుకోవాలి. ప్రతిష్ఠ అని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 అంశాలు చూసాం. శిరస్సు, కుడి రెక్క, ఎడమ రెక్క, ఆత్మ, ప్రతిష్ఠ. ఈ విధంగా అన్నమయ కోశం ఉంది అని వర్ణించింది. తదప్యేష శ్లోకో భవతి. ఈ అన్నమయ కోశం గురించి ఋగ్మంత్రం ఉంది అని ఆ ఋగ్మంత్రాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. తదప్యేష శ్లోకో భవతి. ఈ అన్నమయ కోశం గురించిన ఋగ్మంత్రం ఇది అని ఉపనిషత్తు చెప్తోంది. అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యాకాశ్చ పృథివీ గుశ్రితాః అధో అన్నేనైవ జీవంతి అధైనదపి యంత్యంతతః అన్నగుంహి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వై తేన్నమాప్నువంతి ఏన్నం బ్రహ్మోపాసతే అన్నగుంహి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధన్తే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్
అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణ పక్షః అపాన ఉత్తర పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాకాశ్చ పృథివీ గుశ్రితాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యం తతః అన్నగుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వై తేన్నమాప్నువంతి ఏన్నం బ్రహ్మోపాసతే. అన్నగుం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే. అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధన్తే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి. తస్మాద్వా ఏతస్మాదన్నరసమయాత్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణ పక్షః అపాన ఉత్తర పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఈ అనువాకంలో ఋగ్మంత్రం అన్నమయ ఆత్మ గురించి వివరిస్తోంది. అన్నమయ ఆత్మ అంటే అన్నమయ కోశం కాదని గమనించాలి. స్థూల శరీరాన్ని అన్నమయం ఎందుకన్నామంటే అది అన్నం నుంచి ఉత్పత్తి చెందింది కాబట్టి అని ఉపనిషత్తు చెప్తోంది. మయ అంటే ఉత్పత్తి. స్వర్ణమయ ఆభరణం అంటే స్వర్ణం నుంచి ఉత్పత్తి చెందిన ఆభరణం. మయం కారణం, స్వర్ణం కారణం, ఉపాదాన కారణం. ఉపాదాన కారణము ప్లస్ మయ కలిపితే కార్యం వస్తుంది. అన్నం యొక్క అసలు అర్థం ఆహారం, కానీ ఇక్కడ ఆహారం అని తీసుకోకూడదు. ఇక్కడ పదార్థము, పంచభూతాలతో కూడిన ప్రపంచం అని తీసుకోవాలి. ఈ పంచభూతాల నుంచే పాంచభౌతికమైనటువంటి శరీరం వచ్చింది. పాంచభౌతిక ప్రపంచాన్ని సముద్రంతో పోలిస్తే దాని నుంచి పుట్టిన పాంచభౌతిక శరీరాన్ని సముద్రం నుంచి పుట్టినటువంటి అలతో పోల్చవచ్చు. ప్రపంచంలో ఉన్న రసాయనాలు పంచభూతాలే శరీరంలో కూడా ఉన్నాయి. అందువల్ల అన్నం నుంచి శరీరం యొక్క సృష్టి జరిగింది. అన్నం అంటే ఇక్కడ పంచభూతాలు అని చెప్పుకున్నాం. దానిలోనే స్థితి పొందుతుంది, దానిలోనే లయమవుతుంది. అందువల్ల స్థూల ప్రపంచం అన్నం అయితే స్థూల శరీరం అన్నమయం అయింది. అంటే స్థూల ప్రపంచం పాంచభౌతికమైతే, పంచభూతాలతో కూడిందైతే దాని యొక్క కార్యమే స్థూల శరీరం. అన్నాద్వై ప్రజాయంతే, అన్నం నుంచే ఈ శరీరాలు పుట్టాయి. మనకు పోషక పదార్థాలు ప్రపంచంలోని ఆహారం నుంచి వస్తాయి. అంటే స్థూల ప్రపంచం ఆహారాన్ని అందిస్తుంది. అన్నం నుంచి ఈ శరీరం పుట్టింది. ఎటువంటి శరీరం? యాకాశ్చ పృథివీ గుంస్థిత. ఈ భూమి మీద నివసించేటటువంటి సమస్త ప్రాణికోటి, కదలని చెట్లు, కదిలే పశుపక్షాదులు, మనుష్యులు అన్నీ కూడా అన్నం నుంచే పుడుతున్నాయి. అందువల్ల అన్నమయానికి అన్నం సృష్టి కారణం అవుతుంది. అన్నమయం కార్యమైతే అన్నం కారణమైంది. అథో అన్నేనైవ జీవంతి. ఈ శరీరాలు స్థూల ప్రపంచంలోనే స్థితి పొందుతున్నాయి. అంటే అన్నం స్థితి కారణం కూడా అవుతోంది. అన్నేన ఏవ జీవంతి, అన్నం వల్లే జీవిస్తున్నాయి. అథైన దపియంత్యంతతః, అంతలో కూడా ఈ అన్నంలోనే లయమైపోతున్నాయి. ఆ విధంగా ఉపాదానమైనటువంటి అన్నం ఉపాదాన కారణమైంది. అన్నమయ ఆత్మ కార్యమైంది.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఉపాదాన కారణం కార్యము రెండూ ఒకటే. ఉపాదాన కారణమైన బంగారము, ఆభరణాలైనటువంటి కార్యము రెండూ ఒకటే. కాకపోతే ఆభరణాలకు గొలుసు, గాజు, ఉంగరం అంటూ అనేక భిన్నమైనటువంటి అనేక నామరూపాలు వాడుతూ ఉంటాం. వ్యష్టి స్థూల శరీరాన్ని విశ్వాని, సమష్టి స్థూల ప్రపంచాన్ని విరాట్ అని అంటాం. ఈ విధంగా విశ్వ విరాట్ జంట ఒకటే, వ్యష్టి సమష్టి ఒకటే, అలా సముద్రం ఒకటే. దీని తర్వాత ఉపనిషత్తు అన్నం యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తుంది. అన్నగుంహి భూతానాం జ్యేష్టం. అన్నం అంటే విరాట్ అని చూసాం. ఈ విరాట్ కారణం కాబట్టి కార్యం పుట్టకముందే ఉంటుంది, అందువల్ల కారణం జ్యేష్టం ఉంటుంది. కుటుంబంలో జ్యేష్ఠపుత్రుడు అంటే మిగతా పిల్లల కన్నా ముందు పుట్టినవాడని. పైగా కారణం కార్యమంతటా ఉంటుంది, బంగారు ఆభరణం అంతటా ఉంటుంది. అలాగా విరాట్ విశ్వ అంతా ఉంటాడు. అనంతమైన కారణం పరిమితి చెందిన కార్యమంతటా ఉంటుంది. అనంతం అన్నం బ్రహ్మ అంటే సర్వవ్యాపకం. జ్యేష్ఠపుత్ర పితృసమహ అంటారు. పెద్దన్నయ్య తండ్రితో సమానం. అందువల్ల అన్నం అన్నిటికన్నా ముందు ఉంది కాబట్టి, ముందు పుట్టింది కాబట్టి తస్మాత్ తత్ సర్వౌషధముచ్యతే. దీన్ని ఈ అన్నాన్ని సర్వౌషధం అంటారు అంటోంది. ఓషహ అంటే అగ్ని, వస్తువులను దహించేది. అగ్నిలో రెండు రకాలున్నాయి, బాహ్యమైనటువంటి అగ్ని, ఆంతరాగ్ని. ఆంతరాగ్ని అంటే ఆకలి. అగ్నికి సంస్కృతంలో అనేక పేర్లున్నాయి. అవి వైశ్వానరాగ్ని, జఠరాగ్ని, సమానాగ్ని. అందువల్ల మనం తీసుకునే ఆహారాన్ని ఈ వైశ్వానరాగ్నికి ఆహుతిగా వేస్తాం. ప్రాణాయ స్వాహ అంటూ ఆకలి వేసినప్పుడు దాన్ని ఆహారంతో తీర్చకపోతే ఈ అగ్ని కడుపులోని భాగాలను కాల్చేస్తుంది. అది అల్సర్ రూపంలో ఏర్పడుతుంది. ఆకలికి ఇంకొక పేరు అశహ అంటే అంతరాగ్ని. రసాయనాలతో కూడిన అంతరాగ్ని అది. అన్నం తినే ముందు ఈ రసాయనాలు కడుపులో ఊరుతూ ఉంటాయి అన్నాన్ని జీర్ణింపజేయడానికి. అన్నం పడకపోతే ఆ ఊరిన రసాయనాలు కడుపులో ఉండేటటువంటి సున్నితమైనటువంటి పొరలను కాల్చేస్తాయి. అందుకని ఓషధం అంటే ఈ జఠరాగ్నిని తృప్తిపరుస్తుంది. అందుకని అన్నం ఔషధం అయింది, సర్వ ఔషధమైంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ అనువాకం మనను అన్నం మీద ఉపాసన చేయమంటుంది. అన్నాన్ని కారణంగా భావించి ఉపాసన చేయండి. కారణ అన్నధ్యానం లేదా సమష్టి అన్నధ్యానం. అన్నం మీద ఉపాసన చేయాలంటే దాని గొప్పతనం గురించి తెలియాలి. అందువల్ల అన్నాన్ని కీర్తిస్తుంది ఉపనిషత్తు. 4 గుణాల్ని ప్రత్యేకంగా చెప్తోంది. చతుర్విధ విభూతియుక్త అన్న బ్రహ్మ ఉపాసనం కురు అంటోంది. కారణత్వం, అన్ని జీవరాశుల సృష్టికి కారణం అన్నమే. సర్వం అన్నమయ కారణం. బ్రహ్మత్వం, ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది. అందువల్ల కారణం సర్వగతం. అన్నానికి ఈ విధంగా బ్రహ్మత్వం అనే పదం వర్తిస్తోంది. జ్యేష్ఠత్వం, అన్నం కారణం కాబట్టి అది కార్యాలన్నిటికన్నా ముందు ఉండాలి. అందువల్ల అన్నం అన్నమయ ఆత్మ కన్నా ముందు పుట్టింది. మన సాంప్రదాయంలో పెద్దన్నయ్యను తండ్రితో సమానంగా భావిస్తారు. అందుకని అన్నం జ్యేష్ఠుడు. సర్వ ఔషధత్వం, ఆకలి వేసినప్పుడు మనం అన్నం తినకపోతే అది ఆ వైశ్వానరాగ్ని కడుపును కాలుస్తుంది. అందుకని అన్నం ఆకలిని తీర్చి అలాగా కాల్చకుండా మనని కాపాడుతుంది కాబట్టి ఔషధం అని చెప్పారు. సర్వవ్యాపకమైన అన్నాన్ని చూడడం ఎలాగా? సమష్టి అన్నాన్ని విరాట్ ఈశ్వరుడు లేదా వైశ్వానర ఈశ్వరుడు అని కూడా అంటారు. ఈ సమష్టి విరాట్ని చూడడం ఎలాగా? నా మనస్సు అంత సర్వవ్యాపకమైనటువంటి దాన్ని చూడలేదు
అందుకని ఉపనిషత్తు నీ స్థూల శరీరాన్ని సమష్టి అన్నానికి ఆలంబనగా ఉపయోగించు అంటోంది. వ్యష్టి అన్నమయాన్ని విశ్వాని, సమష్టి అన్నమయాన్ని విరాట్ అని అంటారు. అందువల్ల విరాటును విశ్వ మీద ఆవాహన చేయాలి. ఈ ఉపాసనను విశ్వ విరాట్ ఐక్య ఉపాసన అంటారు. ఏన్నం బ్రహ్మోపాసతే, ఏ ఉపాసతే అన్నం బ్రహ్మ, ఎవరైతే అన్నం బ్రహ్మ మీద ఉపాసన చేస్తారో సర్వం వై తేన్నమాప్నువంతి, వారు నిశ్చయంగా సకలమైనటువంటి అన్నాన్ని పొందుతారు. ఈ ఉపాసన చేసిన సంకల్పాన్ని బట్టి 2 రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. సకామంగా ఈ అన్నోపాసన చేస్తే కలిగేటటువంటి ఫలం అన్నాన్ని సమృద్ధిగా పొందడం. జీవితంలో ఎన్నడూ అన్నానికి అలమటించవలసినటువంటి అవసరం ఉండదు. ఇదే అన్నబ్రహ్మ ఉపాసనని నిష్కాముకంగా కానీ చేసినట్టయితే, నిష్కాముకంగా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేస్తే చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ విధంగా జ్ఞాన యోగ్యతా ప్రాప్తి కలుగుతుంది. అన్నగుంహి భూతానాం జ్యేష్టం తస్మాత్ సర్వౌషధముచ్యతే, అన్నాత్ భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతే ఇతి. అన్నగుంహి భూతానాం జ్యేష్టం, అన్నం అన్ని జీవరాశుల కన్నా ముందు పుట్టింది. తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమి మదో పురః. పురః అంటే ఈ శరీరాలన్నీ విరాట్ పుట్టాకనే ఈ శరీరాలన్నీ పుట్టాయి. తస్మాత్ తత్ సర్వౌషధముచ్యతే, ఇది ఈ ఆకలిని చల్లారుస్తుంది కాబట్టి దీన్ని సర్వౌషధమన్నారు. అన్నాద్ భూతాని జాయంతే, ఈ వాక్యాలన్నీ ఇంతకు ముందే ఈ అనువాకంలో చూసాం. అన్నం వల్ల ఈ భూతరాశి అంతా కూడా పుట్టింది, ఈ సమస్తమైనటువంటి జీవరాశి అంతా కూడా పుట్టింది. ఈ ప్రాణులన్నీ కూడా అన్నం నుంచే పుట్టాయి. భూతానంటే స్థూల శరీరాలు, ప్రాణులు. జాతాన్ అన్యేన వర్ధంతే, ఈ పుట్టిన ప్రాణులన్నీ కూడా అన్నం వల్లనే వర్ధిల్లుతున్నాయి, అన్నం వల్లనే స్థితి పొందుతున్నాయి. అద్యతేత్తి చ భూతాని, చివరగా అన్నం పదం ఎలా వచ్చిందో వివరిస్తుంది. అద్య ధాతువు నుంచి వచ్చింది అన్నం, భక్షించేది, తినేది. ఆహారాన్ని అన్నం అని ఎందుకంటారు? ఎందుకంటే అన్నం తినేది, తినబడేది కూడా. అది ఎలా అవుతుంది? మొదట్లో మనం అన్నాన్ని తింటాం, మరణించిన తర్వాత ఈ స్థూల శరీరాన్ని కాల్చడమో భూమిలో పాతిపెట్టడమో చేస్తారు. అంటే స్థూల శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆ విధంగా అన్నం శరీరాన్ని తింటుంది. మనం జీవించి ఉండగా పంచభూతాల్ని అన్నంగా చేసుకుని తింటే, మనం మరణించాక అవే మనను అన్నంగా చేసుకుని తింటాయి. అద్యతే ఇది అన్నం, మనచే తినబడేది అన్నము. అత్తిచ, అది ప్రాణులను అన్నంగా తింటుంది. ఆ విధంగా అన్నం లయకారణం కూడా. తస్మాత్ తదన్నం ఉచ్యతే, అందువల్ల బాహ్య ప్రపంచాన్ని అన్నము అంటారు. ఇక్కడితో ఈ ఋగ్వేద మంత్రం అయిపోయింది. ఈ విధంగా ఈ ఉపాసకుడు ఆత్మను తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టి మొట్టమొదటి మెట్టైనటువంటి అన్నమయ కోశంలో ప్రవేశించాడు. అన్నమయమే ఆత్మ అంటున్నాడు. అన్నమయం యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు. కీర్తించి దీనికన్నా ఇంకా అంతరంగా, ఇంకా సూక్ష్మంగా మరొకటి కనిపిస్తోంది. కాబట్టి ఈ అన్నమయము ఆత్మ కాదు, అన్నమయం కోశం మాత్రమే అంటూ తేల్చి ఇంకా ముందుకు వెళ్తున్నాడు. తన ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ప్రాణమయం, ఇది అన్నమయం కన్నా అంతరంగా, అన్నమయం కన్నా సూక్ష్మంగా ఉందని కనుగొన్నామో, అన్నమయం ఇంకా అనాత్మ అయిపోయింది.
ఎందుకంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండాలి, అది కంటికి గోచరమయ్యేది కాదు. అన్నమయం కన్నా సూక్ష్మంగా మరొకటి ఉంది, దీనికన్నా అంతరంగా ఉంది అని తెలిసినప్పుడు ఈ మెట్టు నుంచి ఇంకా పై మెట్టుకు వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు ఈ ప్రాణమయం ఆత్మ అనుకుని మన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంలో అన్నమయం అనాత్మ అయిపోయింది. అన్నమయస్య అనాత్మ నిశ్చయ అంటారు. అన్నమయం ఎప్పుడైతే అనాత్మగా మనం నిర్ధారించుకున్నామో ఇది ఒక కార్యం అవుతుంది. ఎందుకంటే జగత్తులో ప్రతిదీ కూడా ఆత్మ నుంచే పుట్టింది కాబట్టి అన్నమయం కూడా ఒక కార్యము. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అంటూ మొదలుపెట్టాం. అంతా కూడా ఆత్మ నుంచే వచ్చింది కాబట్టి అన్నమయం ఒక కార్యమైంది. అంటే ఇది కారణం కాదు, కార్యత్వ నిశ్చయం. ఏ కార్యమైనా కూడా అది కేవలం నామం రూపం మాత్రమే. ఆభరణాలు కార్యం, బంగారానికి కార్యం, బంగారం కారణం. కాబట్టి ఆభరణానికి ఒక పేరు ఉంటుంది, వడ్డాణం, గొలుసు, ఉంగరం, ఇట్లా పేరుంటుంది, ఒక ఆకారం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యము కూడా నామం రూపం. అందుకని అన్నమయానికి అన్నమయం అనేటటువంటి నామం, రూపం వచ్చి ఒక మనుష్యాకారంలో ఉంది. ఈ విధంగా నామరూప నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం. ఒక కార్యం కేవలం నామరూపాలు మాత్రమే, విడిగా ఆ కార్యానికి ఉనికి లేదు. గాజులు నామరూపాలు మాత్రమే, గాజు అనేది నామం రూపం మాత్రమే. బంగారం లేకుండా విడిగా గాజు అనేటటువంటి పదార్థం లేదు. అదే మాదిరిగా ఆత్మ లేకుండా అన్నమయం అనేటటువంటి పదార్థం లేదు. కాబట్టి అన్నమయం అనేది మిథ్యా, అనాత్మ మిథ్య, మిథ్యాత్మ నిశ్చయం. ఈ విధంగా ఉనికి లేనిది ఉన్నా లేనట్టే. ఒక స్త్రీ బాగా అలంకరించుకుని నగలు ధరించి ఒక సభకి వచ్చిందనుకోండి, చాలా అందంగా ఉంది అన్నారు. అంటే అది ఆవిడ సహజ సౌందర్యం కాదు, అరువు తెచ్చుకున్నటువంటి సౌందర్యం, స్వరూప సౌందర్యం కాదు. ఆ విధంగా అరువు తెచ్చుకున్న ఉనికి స్వరూప లక్షణం కాదని తెలుసుకుంటే మిథ్యా వస్తువుల మీద దృష్టి పూర్తిగా పోతుంది. ఎప్పుడైతే మనకి కుండలో ఉన్నది మట్టి మాత్రమే అర్థమవుతుందో అప్పుడే కుండ నామరూపాల మీద శ్రద్ధ పోతుంది. చెక్క ఏనుగును చూసి ముందు భయపడతాడు ఒక బాలుడు. అది నిజం ఏనుగు కాదు, కేవలం చెక్కతో చేయబడినటువంటి ఏనుగు అని తెలుసుకున్నప్పుడు అతని భయం ఆ జ్ఞానంలో కరిగిపోయింది. అంటే అక్కడ ఏనుగు కార్యం మాత్రమే, చెక్క అనే కారణం నుంచి వచ్చింది అని తెలుసుకున్నాడు. అప్పుడు కారణ దృష్టి కార్యాన్ని లయం చేస్తుంది. దీన్ని ప్రవిలాపన నిశ్చయం అంటారు. ఈ విధంగా అన్నమయాన్ని నేను అన్నమయ పదార్థం లేదు అనే జ్ఞానంతో లయం చేస్తున్నాను. అన్నమయస్య అనాత్మ నిశ్చయం, అన్నమయస్య అనాత్మ నిశ్చయ, కార్యత్వ నిశ్చయ, నామరూపత్వ నిశ్చయ, మిథ్యాత్వ నిశ్చయ, ప్రవిలాపన నిశ్చయ. ఈ విధంగా 5 విధాల మనం ఈ అన్నమయం ఆత్మ కాదు అని తేల్చి చెప్పాం. ఇప్పుడు అన్నమయాన్ని ప్రాణమయంలో ప్రవిలాపనం కూడా చేసేసాం. ఇంకా ప్రాణమయం మీద అధ్యయనం చేయాలి. తస్మాద్వా ఏతస్మాద్ అన్నరసమయాత్ అన్యోంతర ఆత్మా ప్రాణమయః తేనైష పూర్ణః సవాయేష పురుష విదయేవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విదః తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణ పక్షః అపాన ఉత్తర పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి.
దీనికన్నా అన్యంగా అంతరంగా మరొకటి ఉంది, అదే ప్రాణమయము. ఆ ప్రాణమయమే ఆత్మ ఉండాలి అని ఆ ప్రాణమయం అనేటటువంటి మెట్టు మీద కాలు పెడుతున్నాడు. ఆ ప్రాణమయాన్ని వర్ణిస్తున్నాడు. అన్నమయ కోసం ఏ ఆకారంతో ఉందో ప్రాణమయ కోసం కూడా అదే ఆకారంతో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణమయానికి కూడా తల, కుడి రెక్క, ఎడమ రెక్క, పుచ్చము, ఆత్మ ఇవన్నీ ఉంటాయి. ఆత్మ అంటే మధ్య భాగం. అవేమిటో చెప్తున్నాడు. తేనేష పూర్ణ, ఇదిగో ఇది ఈ కోశము నిండా ఉంది. ఈ ప్రాణమయ కోశం నిండా ప్రాణమయ ఆత్మ ఉంది. బహుశా అదే ఆత్మ ఉంటుంది, ప్రాణమయ ఆత్మ. సవాయేష పురుష విధ, ఇది కూడా మనుష్య ఆకారంతో ఉంది. తస్య ప్రాణ ఏవ శిర, దీని తల భాగంలో ప్రాణం ఉంది. వ్యాన దక్షిణ పక్ష, కుడిరెక్క వ్యానము. అపాన ఉత్తర పక్ష, అపానము ఎడమరెక్క. ఆకాశము ఆత్మ మధ్య భాగము. పృథివీ పుచ్చం ప్రతిష్ట, ఈ పృథివీ ఇది ప్రతిష్ట దీనికి. ఈ విధంగా ఈ ప్రాణమయ కోసం ఉంది. బహుశా ఇదే ఆత్మ ఉంటుంది అని తన శోధనని అన్నమయ కోసం నుంచి మళ్లించి ప్రాణమయ కోసం వైపుకి తన ప్రయాణాన్ని, మనో ప్రయాణాన్ని సాగించాడు సాధకుడు. బహుశా ప్రాణమయమే ఆత్మ ఉంటుంది అనే భావనతో. ఇంకా దీనికి సంబంధించినటువంటి వివరాలు ముందు క్లాసులో తెలుసుకుందాం. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.